హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెకండ్ పార్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇది సెకండ్ పార్ట్. ఇవ్వండి అవుట్ఫిట్స్ ది స్టార్ట్ చేస్తాను. వచ్చేసినాం. ఫైండ్ ఏ టూల్ టు కట్ ద డ్రెస్ విత్. ఫుడ్ స్టెప్స్ వచ్చినాయి అన్నమాట. I'm definitely the best chef in the world. అదే చేసుకుంటుంది పది. ఇప్పుడైతే కత్తెర అయితే దొరికేసింది. ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మిస్టీ డ్రెస్ని అయితే కథం చేసేద్దాం అనమాట. ఇప్పుడైతే మిస్టీ రూమ్లో అయితే ఉంటుంది. అది గద్దలం ఫోటో కూడా ఉంది కాబట్టి ఇప్పుడైతే చూసేద్దాం అనమాట. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే కట్ చేసినాం. వెళ్ళిపోయాం పండి. ఈ మిస్టీని అలా ఇలా తిప్పలు పెట్టకూడదు అనమాట, లేకుంటే చిన్నపిల్లల్ని ఏడిపిస్తుంటుందా. ఇప్పుడు చెప్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోతుంది మిస్టీ. అయితే మిస్టీ రూమ్లోకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయింది. వెళ్ళు మిస్టీ. వెళ్ళిన తర్వాత నీ డ్రెస్ చూసుకో. ఈ 3 ఇళ్ళలో వెళ్ళిపోయినారు. ఇప్పుడు దొరికిందా చూసుకో. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకో పాటకి అయితే పోదాం. లాక్ అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసినాం సెకండ్ పార్ట్. ఇప్పుడు పిన్తో అయితే పని ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోదాం నెక్స్ట్ పార్ట్. దీనికి చుక్కలు చూపియాలా. ఆకాశంలో తీసుకుపోయి మరి ఆకాశంలోకి తీసుకుపోయి మరి చూపియాల చుక్కలు. కదా కదా. ఇప్పుడు సూర్య అయితే ఎత్తుకల్లా. లోపు అదే చూడు బయటికి రాలేమ్మా. ఇలా వచ్చు టాలెంట్. సూర్య అయితే దొరికింది. ఆడబెట్టేసి పోదాం. అయితే ఇప్పుడైతే మనం పిన్ అయితే పెట్టేసుకుందాం. మిస్టేక్కి అట్లా ఇట్లా పోకూడదు. ఈ పిన్ కూర్చుంటుంది కదా. దీని తర్వాత ఇంకొకటి దీన్ని చేయాలి. ఆ వీడియోలో అయితే మనకి ఎనర్జీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి సిగ్గొచ్చిందా మిస్టీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ గేమ్ అయితే ఎనర్జీ తింటేనే కదా పరిగెత్తేకి వస్తుంది. నెక్స్ట్ గేమ్ వచ్చేసినాం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి. ఈ వీడియోనే కంటిన్యూ చేద్దాం. ఇంకొక 3 అయినా 2 అయినా కంటిన్యూ చేద్దాం. పిల్లిది వచ్చినట్టుంది. పిల్లిదే. ఈ రాక్షసి ముఖం వచ్చింది. బందీగా పెడితే ఎవరైనా అట్లా ఉంటారు. ఫైండ్ అవుట్ వేర్ ద క్యాట్ ఈస్ లాక్డ్ అప్. పైనే వస్తాను ఇంకొస్తాను కాబట్టి అయితే ఆయన పైన ఉంటుంది. ఆఫీస్ రూమ్ దగ్గర ఉంది. అక్కడే తీసుకున్నాయి, అన్నీ ఆడే ఉన్నాయి. వెళ్ళిపోయి చెప్తా. అయితే పిల్లి ఆడే ఉంది ఆమె రూమ్లో కాదు. ఎక్కడ చూద్దాం. చెక్ చేయాలి. అందులో షెడ్ రూమ్లో ఏమైనా దొరుకుతాయని చూపిద్దాం.
వేసిరా ఎగరిన పండు ముసిరిన పండు. ఇక్కడ ఈ కీస్ పని చేస్తా. అన్లాక్ ద కేక్. ఎక్కడైనా ఉన్నాయి, ఎక్కడ పైన ఉంటాయేమో అనుకున్నా. ఇందాక వీడియో డిస్ప్లేలో ప్లే అయినప్పుడు చూసినాను, అక్కడ ఉన్నాయి లాక్లు, కీలు ఉన్నాయి. కానీ ఇక్కడే దొరికేసినాయి. దొరికితే మీకు కిందికి వచ్చేసిన తర్వాత మనం పైకి పోయాం. తొందరగా కావాలి, ఎందుకంటే పై కిందికి పోయి ఆఫ్టర్ వచ్చేస్తుంది. వచ్చేసినాం. అయ్యా చూసారు కదా, ముస్లిం అంటేనే గిడ్డుకొస్తుంది, చిన్న మంట పెట్టేస్తుంది. ఇక్కడ ఉన్నాయి మోర్ యాప్స్ అని వస్తున్నాయి, ఇంకా వేరే కూడా ఉన్నాయి. మిస్టీనే కాకుండా మిస్టీ వాళ్ళ అమ్మని కూడా భయపడిద్దాం. ఇప్పుడు చూడండి, ఇంకొకటి వచ్చేసింది అనమాట. బర్త్డే పార్టీ. బర్త్డే మిస్టిక్ కూడా బర్త్డేనా చూడండి. క్యాండిల్ అక్కడే ఉంది, క్యాండిల్ మేడం. నీకు ఎట్లా తెలుసు? ఫైండ్ ద ఫైర్ క్రాకర్. ఇప్పుడైతే ఫైండ్ ద ఫైర్ క్రాకర్ అంట. చూద్దాం ఫైర్ క్రాకర్ దాన్ని ముక్కులో పెడదామో నోట్లో పెడదామో చూసేసుకున్నాం గాయ్స్. ఎనర్జీ డ్రింక్ కావాలా, లేకుంటే నడిచేకి కూడా శక్తి ఉంటుంది అన్నమాట. ఏమైనా ఉన్నాయా? కటింగ్ ప్లేయర్, పెయింటింగ్ బ్రష్. మనమంతా పెయింటింగ్ కావాలి, పెయింటర్స్ కాదు కదా. కానీ ఇదంతా కట్టిండేది కూడా నేనే గాయ్స్, మీకు తెలుసా? ఇప్పుడైతే ఫైండ్ ద ఫైర్ క్రాకర్ అంట. కిచెన్లోకి అయితే పోవాలా, దాని నిద్రనైతే పోవడం, కాడుగుట్టేసి పోవాలన్నమాట. ఎందుకంటే స్టడీ రూమ్లోకి పోయి ఎవరైనా పడుకుంటారా? బెడ్రూమ్లో పడుకుండేది. టీవీ రూమ్లోకి వచ్చింది. బేస్మెంట్ అంట. బేస్మెంట్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఫస్ట్ కిచెన్లో పోవాలి. అది చెప్పిందా బేస్మెంట్లోకి వస్తుందని. బేస్మెంట్లోకి వచ్చింది, మనం చూసుకోవాలా. ఫైండ్ ద ఫైర్ క్రాకర్ ఈడే ఉందన్నమాట. బయటికి అయితే వెళ్ళిపోతుంది. అంతలోపు మనం కేక్ సెటప్ చేసేద్దాం. వీడికి రాలే అమ్మ, బయటికి పోతుంది. ఆడుకొస్తుందిరా. ఇంకా మేక్ ఇట్ లుక్ ద క్యాండిల్. అయ్యో వచ్చేసాండి, కోతి ముఖంలో వచ్చేసాండి. మనం వెళ్ళిపోవాలి. దగ్గరకు వచ్చిందంటే కేక్ ముఖం మీదే పసుపులాగా రాసేస్తాం.
Happy birthday to me. La 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 la. అమ్మయ్యా ఏం కాలేదు గైస్. ఇప్పుడైతే అమ్మ పైథాన్ 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 గైస్. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోదాం. లెవెల్ కంప్లీటెడ్. ఇప్పుడైతే మన నెక్స్ట్ లెవెల్కి వచ్చేసినాం. టీచ్ మిస్టీ ఏ లెసన్ షీ విల్ నెవర్ ఫర్గెట్. ప్లేస్ ఏ స్పైడర్ ఇన్ హర్ ఫేవరెట్ బుక్ అంట. ఫేవరెట్ బుక్, ఒక దయ్యానికి ఒక ఫేవరెట్ బుక్, అదే హర్రర్ బుక్ ఏంటుంది నాకు తెలిసి. టీవీ రూమ్లో ఉంది. టీవీ రూమ్ దగ్గరే ఒక బుక్ ఉంది చూడడానికి కావాలంటే. ఛానల్ అంట. డ్రమ్స్ కుట్టేదే అవుతుందిలే పెద్ద ఫైండ్ ద స్పైడర్, బీ కేర్ఫుల్ ఇట్ బైట్స్ అంట. కుడుతుందంటది. అయితే మనం బీ కేర్ఫుల్గా ఉండాలి. బీ కేర్ఫుల్ అంటే ఇక్కడ షెడ్ రూమ్లో ఉన్నాయని చూసి ఇద్దాం. షెడ్ రూమ్లో మనకి ఏమైనా ఉపయోగపడే వస్తువులు ఏమి లేవు. ఏమీ లేదు. టైం ఎందుకు వేస్ట్, వెళ్ళిపోదాంగా. మిస్టీ దారుణంగా ఓడిపోలాగా. అది ఓడిపోయిద్దా మనం ఓడిపోయిద్దా చూసుకోవాలి. అది చెఫ్ అయితే మనకే ఇంకా చెఫ్ అయిందనుకో బల్లి కప్పల్ని పాముల్ని వండి పెడుతుంది అందరికి. ఈమె దగ్గరికి మనం కాకుండా చైనా వాళ్ళు వస్తారు. చూడండి మన కొత్త హోమ్ బాగుండగా ఏమండి వేయుడు గ్యాస్. ఇంట్లో స్పైడర్ని ఎవరైనా పెంచుకుంటారు గ్యాస్. ఇదే ఇవొక్క యుద్ధం. గ్లౌజెస్ వెతుకోవాలంట. ఫస్ట్ ఇవి తీసుకోవాలన్నమాట మనకి. ఎందుకంటే అలా అయిపోయిందనుక మనం కథం హోగా గ్యాస్. ఎక్కడుంది మిస్టీది? పక్క ఉంది ఫస్ట్. మనమే ఓన్ క్రియేషన్. కింది పోయి కింద ఏమన్నా చూసేద్దాం. ఇట్లుంటే మిస్టీని మర్చిపోతాను అనుకో. అంటే మిస్టీ ప్రశాంతంగా ఉంది చెప్పాలంటే. మిస్టీని ఇట్లా చూసే కంటే ఇట్లా చూడకుండా ఉంటేనే మేలు. కానీ అదృష్టంగా కానీ కనపడుతుంది కాబట్టి తప్పదు. ఆ మంత్రి చెప్పని చూడాల్సిందే. కర్ణగా ఇప్పుడైతే ఆడదాం. నెక్స్ట్ I hold a singing competition. No one can sing better than I do. కప్పలు వాడుతుంది అట్లా. ఇది ఎందుకు ఊరికంటే వస్తుంది. బ్రేక్ తీసుకొని వద్దాం గాయ్స్. హాయిగా వచ్చేసినాం. ఏంది ఇది? పోదాం పండి. గ్లౌజెస్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ గ్లౌజెస్ రాలేదా? అయ్యో గ్లౌజెస్ ఇప్పుడు తిండి తీసుకున్నా. ఫైండ్ స్టిక్ అవుట్ ద స్పైడర్. వీళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. ఇద్దరు వస్తాను. ఇంకో వచ్చినాడు చూడు వీడు. ఇద్దరు వచ్చినారులే. కూర్చోండి ఫస్ట్. మరసం కూర్చో. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాస్. ఏమైనా కానీ ఓడిపోతాను కానీ ఓడిపోయినా ఓడిపోతాను కానీ
ఈ అమ్మ చేతుల్లో మాత్రం అస్సలు ఓడిపోయేది లేదు guys. ఈ గ్లౌజెస్ ఆడబెట్టింది చూసేసి ఇంతగా ఉంటుంది కానీ ఎంత పెద్ద ఇల్లు. ఈ ఇల్లు మనకుంటే ఎట్లుంటుంది గాయస్ చెప్పండి మరియా? ఈ ఇల్లే నీకుంటే ఎట్లుంటుంది మరియా? లాస్ట్ దొరికేసినాయి. ఫైండ్ ద స్పైడర్ అంటే ఇందాక యూజ్ చేసినాం గాయస్ మనం స్పైడర్ని. ఎన్నిసార్లు చూస్తలేదు కానీ వెళ్ళిపోయి ఖతం చేసేద్దాం గాయస్. మండ్రికి ఎప్పుడు వచ్చిందంటే పట్టుకుంటుంది గాయస్. కిందనే ఉంది, తొందరగా తీసేసుకొని వెళ్ళిపోవాల. ఇంకా పైకి అమ్మ రావాలన్నమాట. కిందికి వెళ్ళిపోవాల. ప్లేస్ ఇట్ ఇన్ ద బుక్ షీ వాస్ రీడింగ్. ఒక లెసన్ అయితే టీచ్ చేద్దాం ఇవన్నీ బిఫోర్ ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఇప్పుడు ఆ ఫేవరెట్ బుక్నే విసిరేసిపోతుంది. బయటకు వచ్చేసినాం. అసలు ఈ మిస్టేక్ ఉందందుకు ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఇదికే స్టాప్, మనం వెళ్ళిపోలేం. మిస్టేక్ వదిలేసి వెళ్ళిపోలేం అనుకున్నా కానీ అస్సలు ఇంకా దొరకట్లేదు ఛాన్స్. అయ్యో దానికి లెసన్ చెప్దాం అనుకుంటే మనం లెసన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి గైస్. ఓపెన్ మళ్ళీ కలుసుకున్నాం గైస్. సామని సంపేసి. హలో గైస్, ఇప్పుడు చూడండి కరెక్ట్ ప్లేస్లోనే పెట్టేసిన. ముందు ఈ బుక్లో పెట్టింటుంది, దాని తర్వాత ఇదికి వచ్చేసిన. ఇప్పుడు చెప్పు లెసన్ యోదో. వచ్చేస్తుంది కాసు, దాని నుండి చూస్తాం. వచ్చేసింది స్టడీ రూమ్లోకి. అయితే స్టడీ రూమ్లోనే ఇందాక పెట్టింది అది దొరికింది. మొత్తం అంతా అట్లా సిగ్గొచ్చింది మిస్టేక్. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి అయితే వచ్చేసినాం. బాత్రూంలో ఏం చేస్తాను మిస్టీ? స్నానమా? వారానికి ఒకసారి చేసేదానికి స్నానం అవసరమా? అంతే కదా. సంథింగ్ టు యాడ్ ఇన్ హర్ షాంపూ. షాంపూలో ఏమో యాడ్ చేయాలంట. ఏం యాడ్ చేయాలి గాయ్స్? ఫెయిల్ అయితే మళ్ళీ చేయొచ్చు అనుకోవచ్చు, తెలియదు కానీ ఫెయిల్ అయితే మళ్ళీ రాయొచ్చేమో. కానీ మిస్టేక్తో ఫెయిల్ అయితే జీవితం అంతా గబ్బులే పోయింది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ఫ్రెండ్ అయిపోతుంది కాబట్టి. కరెంట్ తీసేద్దాం, వెళ్ళి చూసేసుకుందాం. తొందరగా అన్నీ చెక్ చేసేసుకొని ఈ అమ్మ మహానటి మెస్ కూడా వేస్తారంట. ఇదేనా? ఇదేనా హెయిర్ రిమూవర్ షాంపూ.
పక్కన ఇదేనా బిఫోర్ మిస్టేక్ ఇది వచ్చేస్తుంది I will make sure you'll never bother me again. ముసలి అనుకుంటే గట్టి బలవంతురే గైస్ ఎంతసేపు నీది నీళ్ళలో ఎందుకు వేస్తారా మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని ఇప్పుడే పోయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా చూసేద్దాం మిస్టీతో ఏమవుతుందో. ఇంకా మీకు ఏవేమైనా గేమ్స్ కావాలంటే ఇప్పుడే కామెంట్స్లో దుల్ల కొట్టేయండి. వచ్చేసింది ఏంది డ్రెస్ ముసలి వాళ్ళు అట్లా వేసుకుంటారా అమ్మయ్య. షాంపూతో స్నానం చేయబోతుంది గాయ్స్. బ్రేకింగ్ న్యూస్, షాంపూతో స్నానం చేసి గుండెయిన స్కేరీ టీచర్. అమావాస్యకి పుణ్యానికి చేసే స్కేరీ టీచర్ ఇప్పుడు రోజు చేయబోతుందన్నమాట. అందువలన రోజు చేయకుండా ఉండడం వలన స్కేరీ టీచర్ గుండె అయ్యిందనమాట. కానీ దీనికి ఇంకా కొవ్వు తగ్గలేదు. చూడు ఎట్లా అంటుంది. నెక్స్ట్ లెవెల్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి. బాయ్ 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 అనండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.